మేజర్ భరతరెడ్డి గారు ఐక్యరాజ్య సమితిని అమెరికా రాజ్య సమితిగా మార్చేశాడు. అంటే ఆల్మోస్ట్ దాన్ని న్యూట్రలైజ్ చేసి పారేసి అది ఒక నాన్ ఎగ్జిస్టింగ్ బాడీ లాగా, అంటే ఉంటుంది మార్చురీలో ఉన్న శవంలాగా దాన్ని యుఎన్ఓని మార్చి పారేశాడు. దాని సే నడవదు, దాన్ని గుర్తించడు, ఏది పడితే అది మాట్లాడతాడు. అండ్ దట్ హాస్ బికమ్ ఏ అంటే ఈవినింగ్ క్లబ్ ఫర్ రిటైర్డ్ పీపుల్ అన్నట్టు అయిపోయింది అది. ఇవాళ దాని స్థానంలో ఇలాంటి టుమ్రీ దేశాలన్నీ ఎంబడేసుకొచ్చి ఆయన గాజాలో శాంతి స్థాపన, పీస్ బోర్డు అండ్ హమాస్ని నిర్జించడం, నీ అవసరాల కోసం హమాస్ని నిర్జించడం కోసం మేము $1 బిలియన్ పెట్టి అక్కడ పీస్ బోర్డులో ఎందుకు జాయిన్ అవ్వాలని మాక్రాన్ కడిగి పారేశాడు. ఇన్ఫ్యాక్ట్ హీ హాజ్ స్టోలెన్ ద షో, ఎంటైర్ షో. ఆయన మాక్రాన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ స్టైలిష్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొచ్చి కడిగేసి హీరో లాంటి వాడిని జీరోని చేసి పారేశాడు. ఆయన మాట్లాడిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి బెల్జియం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు, కెనడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు. సో ఆ బీట వారిపోతుంది కోట, ట్రంప్ గారి కోట బీట వారిపోతుంది. ఇవాళ ఆయన వచ్చి వీళ్ళందరూ ఈ అజర్బైజాన్లు, టర్కీలు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని పీస్ బోర్డు ఏర్పాటు చేస్తే ఎవడన్నా నమ్ముతాడండి హమాస్ని నిర్జించడానికి ఆ ప్రయత్నం జరుగుతుందని? సో థ్యాంక్స్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఈ తర్కాన్ని కొంచెం ఫ్లిప్ చేస్తానండి కంప్లీట్గా. ఓకే, వై డు వి లుక్ ఎట్ హమాస్ యాజ్ ది విలన్? ఫస్ట్ క్వశ్చన్. వరల్డ్ వార్ 1 కంటే ముందు తుర్కీ అనే రాజ్య భాగం ఏదైతే ఉండేనో భారతదేశం లాగా ఉండే. అంటే మీరు ఇవాళ ఏ దేశాలను అయితే చూస్తారు, దుబాయ్, యుఏఈ, సౌదీ అరేబియా, జార్డన్, సిరియా, ఖతర్, బహ్రెయిన్, ఇరాన్ కాదు, ఇరాన్, ఈ దేశాలు ప్రపంచ హిస్టరీలోనే లేవు బిఫోర్ వరల్డ్ వార్ 1. ఇట్ వాస్ తుర్కీ. ఓన్లీ ఆయిల్ కోసం ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ అండ్ బ్రిటన్, ఈ 3 దేశాలు వరల్డ్ వార్ 1ని అడ్డం పెట్టుకొని ఈ భూభాగాన్ని, అంటే భారతదేశాన్ని ఎలా అయితే విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారో తుర్కీని అలా భాగాలుగా తగ్గొట్టారు. రైట్, దే క్రియేటెడ్ దట్ జియోపొలిటికల్ ఎంటిటీ సో దట్ దే కెన్ కంట్రోల్ దెమ్. ఆ భాగంగా సైకో స్పీకౌట్ యాక్ట్ ప్రకారంగా there's an agreement before end of World War 1 that how this region will be divided in between France and US and UK. అండ్ ఆ పరంగా ఇప్పుడు మనం పాలస్తీన్ లేదా ఇజ్రాయెల్ అనే భూభాగాన్ని ఏదైతే పిలుస్తామో దాన్ని ఎలా విభజించాలో, అది ఎవరికి పోవాలో ఆ దేశ ప్రజలకి, ఆ ప్రాంత ప్రజలకి తెలియకుండా దాన్ని విభజించి జ్యూస్ కి ఇచ్చారు యాజ్ ఇజ్రాయెల్. సో నౌ నేను ఇప్పుడు పాలస్తీనియన్స్ ని వాళ్ళ సైడ్ నుంచి నేను ఆర్గ్యుమెంట్ చేస్తే, నేను 1000 ఏళ్లుగా ఏ భూభాగంలో అయితే ఉన్నానో, నేను హమాస్ని, నేను ముస్లింని, ఓకే, ఆ ప్రాంతంలో మీరు నాకు చెప్పకుండా ఇతర ప్రాంతీయులు రష్యా నుంచి, యూరోప్ నుంచి, అమెరికా నుంచి తెచ్చి లక్షల కొద్దిగా నా భూభాగంలో మీరు సెటిల్ చేస్తారు. నేను ఎందుకు పోరాడదు? ఇప్పుడు ఇది రిలీజియస్ విషయం కాదు, ఇది ప్రాంతీయత, ఇది ఒక సివిలైజేషనల్ కాన్ఫ్లిక్ట్ అనుకోండి. ఓకే, నౌ లెట్ us just assume like that. Why I'm saying this is because నేను హమాస్ ని సపోర్ట్ చేస్తున్నానా లేదా కాదు. ది క్వశ్చన్ హియర్ ఈస్, హమాస్ అనేది ఒక ఆర్గనైజేషన్ కాదు, అది ఒక ఎమోషన్. హౌ విల్ యూ కిల్ అన్ ఎమోషన్? మీరు ఒక ఎమోషన్ ను చంపలేరు. సో ఇవాళ ట్రంప్ ఎంత ప్రయత్నం చేసినా కానీ అది లోకల్ గా కంట్రోల్ చేయడం తప్పితే, పాకిస్తాన్ ని మీరు తెచ్చి అక్కడ పాకిస్తాన్ సైనికులను తెచ్చి పెట్టినా కానీ అది ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు కంట్రోల్ చేయడమే తప్ప ఆ మూవ్మెంట్ ని చంపడం కానీ అది మొత్తం తీసేయడం కానీ జరిగే పని కాదు. ఫస్ట్లీ. రెండోది, హమాస్ ఈజ్ అ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్. అంటే మీరు గ్లోబల్ గా అమెరికాను ఒక పవర్ లాగా చూస్తే, ఇండియాను ఒక పవర్ లాగా చూస్తే, హమాస్ ఎంత అండి? ఇట్స్ వెరీ స్మాల్. ఎస్, ఇట్ డస్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ఆ చేసే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి మీకు చాలా పెద్దగా రీసౌండ్ అవుతుంది వాళ్ళు చేసే పనులు. బట్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్. ఇట్స్ అ హిడెన్ ఆర్గనైజేషన్. It is not even an organization in the sense that every Palestinian, ప్రతి పాలస్తీనియన్ గుండెలో నాకు ఈ ప్రాంతం మాది అనే ఒక ఎమోషన్ ఉంది. అది ఉన్నంత వరకు
మీరు palestinian కి సాయుధమైన పోరాటం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ లైక్ ద స్టేట్మెంట్ వన్ కంట్రీస్ ఫ్రీడమ్ ఫైటర్ ఇస్ అనదర్ కంట్రీస్ టెర్రరిస్ట్ అన్నట్టు ఇవాళ హమస్ palestinian ఐడెంటిటీ కోసం పోరాడుతోంది. సో మీరు ఇవాళ కంట్రోల్ చేస్తే 6 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది. అండ్ రెండో బలం ఏంటంటే వాళ్ళకి ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ముస్లిం ఉమ్మా. సో పాలెస్టీన్ అనేది ఇవాళ కేవలం ఆ ప్రాంతపు ఐడెంటిటీ కాకుండా ఇట్ హస్ బికమ్ అన్ ఐడెంటిటీ ఇష్యూ ఫర్ ఆల్ ది ముస్లిమ్స్ ఆఫ్ ద వరల్డ్. మేము పోరాడకపోతే, మేము వీళ్ళని సపోర్ట్ చేయకపోతే యు గో బ్యాక్ టు ద టైమ్ ఆఫ్ క్రూసేడ్స్. 12, 11, 13వ శతాబ్దంలో ఎలాగైతే యూరోపియన్ ఖండానికి మిడిల్ ఈస్ట్ ఖండానికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏదైతే జరిగిందో అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ ఇది. ఎమోషనల్ గా చూస్తే మీకు ప్రత్యక్షంగా కనిపించట్లేదు, కానీ పరోక్షంగా దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సౌదీ అరేబియా కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఎందుకు డబ్బులు పంపిస్తారు? ఇరాన్ ఎందుకు డబ్బులు పంపిస్తుంది? మేజర్ భరత్ రెడ్డి గారు, ఐ హావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ సార్. డూ యూ సపోర్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ హమాస్? నేను హమాస్ని సపోర్ట్ చేస్తారంట్లా, హమాస్ ప్రెజెన్స్ ని సపోర్ట్ చేస్తారా మీరు అని అడుగుతున్నాను. నో, I support the emotion of Hamas. I don't support the violence of Hamas. Right. ఒకసారి ఎందుకంటే ఇది ఒక స్వాతంత్రం, రైట్? పాలెస్టీన్స్ కి ఇప్పుడు మననే చూడండి, యూ టేక్ అస్, రైట్? నేను హైదరాబాద్ లో ఉంటే నాకు చెప్పకుండా, మీకు నాకు చెప్పకుండా సగం హైదరాబాద్ ని ఢిల్లీ వాళ్ళు వచ్చి పనిచేసుకున్నారు అనుకోండి, సగం బీహార్ కి సగం ఢిల్లీకి అని, మీరు నేను కొట్లాడతామా లేదా? దట్ ఈస్ వాట్ ఈస్ హమాస్ అండ్ పాలెస్టీన్. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై పీపుల్. అందుకోసమే భారత్. సరే, నాది ఇంకో ప్రశ్న సార్. అమెరికా అలాస్కాని కొనుక్కోవచ్చు, అమెరికా వర్జిన్ ల్యాండ్స్ని కొనుక్కోవచ్చు, ఇజ్రాయెల్ వాళ్ళు మరి అక్కడ వాళ్ళు ఒక దేశాన్ని కొనుక్కోకూడదా? అమెరికాకు ఒక న్యాయం, ఇజ్రాయెల్కు న్యాయం. అమెరికా చేసిన దాన్ని సమర్థించినప్పుడు నిన్న పుతిన్ ఏమన్నారు? వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటారు, దేశాలు కొనుక్కోవటం అమ్ముకోవటం అనేది అమెరికా కొత్త ఏం కాదు, ఇంతకుముందు చేశారు, మా దగ్గర కొన్నారు, మేము ఆయన అనలేదు, కానీ చాలా దారుణంగా మోసపోయారు. $7.2 మిలియన్ అప్పటి మాటలేండి, అది 1917 మాట, అమ్మేశారు అలాస్కాని. వర్జిన్ ల్యాండ్స్ని కూడా అలాగే మాయ చేసి కొన్నారు వాళ్ళు. వీళ్ళు ఏదో కొనుక్కున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ప్రపంచంలో ఒక చిన్న జాతి అండి, అది ఒక అద్భుతమైన నాగరికత ఉన్న జాతి. అది అంతరించిపోతే దాన్ని మీరు స్వాగతిస్తారా? యూదు జాతి అంతరించిపోతుంది. రేపు పొద్దున 57 ఇస్లామిక్ నేషన్స్ ఒకటే అయిపోతే ఆ జాతి అంతరించిపోతుంది. 100కు పైగా నోబెల్ అరెస్ట్ ఉన్నారు అక్కడి నుంచి. ఆ ఇంటెలిజెన్సు, ఆ మేధ, ఇదంతా అంతరించిపోతుంది. దాన్ని మీరు స్వాగతిస్తారా? మళ్ళీ క్వశ్చన్ ఫ్లిప్ చేస్తాను వాసుదేవన్ గారు, ఏమనుకోకండి. నో, ఇట్స్ ఫర్ డిస్కషన్ పర్పస్. నో డిస్కషన్. మొత్తం యూదులు చూస్తే ఇవాళ ఎంతమంది ఉంటారనుకుంటారండి మీరు ప్రపంచవ్యాప్తంగా? గట్టిగా 25 లక్షల మంది ఉన్నారేమో కదా. ఈ 25 లక్షల మందికి యూరోపు, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ కలిసి మిడిల్ ఈస్ట్ లోనే వేరే వాళ్ళ భూభాగం తీసుకొని ఇజ్రాయెల్ కి ఇచ్చే అవసరం ఏముండే? మీరు అమెరికా ఇంత పెద్ద దేశం, టెక్సస్ ఉంది, మీ దగ్గర డెజర్ట్ ఉంది, దాంట్లో ఇంతే భూభాగం ఇచ్చేది ఉండే, రైట్? Why did you have to create this only in the Middle East? Only to create a control structure in the Middle East, right? So you know, it's very funny when you read history. When you read history, there was, can you imagine? I mean, మీరు జర్మన్ లో సరే, World War II లో మీకు జర్మనీ నుంచి మిమ్మల్ని ఎలగొట్టారు, పోలాండ్ నుంచి ఎలగొట్టారు, రష్యా నుంచి ఎలగొట్టారు. మీరు వెళ్ళి భూమిని మిడిల్ ఈస్ట్ లోనే ఎందుకు తీసుకున్నారు? మీరు కొనుక్కోలేదు, ఆ భూమి గుంజుకున్నారు. ఫోర్సిబుల్ సెటిల్మెంట్ అని. ఫోర్సిబుల్ సెటిల్మెంట్ చేసే వాళ్ళు, అమెరికా తన దగ్గర అంత భూభాగం ఖాళీగా పడుంది, ఇవాళ కూడా ఖాళీగా పడుంది, అలాస్కానే ఇచ్చేది ఉండే కదా సార్, అక్కడే ఎందుకు తీసుకున్నారు? దిస్ ఇస్ ఫింగరైటిస్, ఇన్ సింపుల్ ఇంగ్లీష్. ఓకే, ఏదైతే మీకు ఆయిల్ అసెట్స్ ఉన్నాయో ఆ ఆయిల్ అసెట్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక కౌంటర్ బ్యాలెన్స్ ని తయారు చేసి ఫోర్సిబ్లీ మీరు జ్యూస్ ని అక్కడ సెటిల్ చేశారు. లేని ప్రదేశంలో ఒక దేశం తయారు చేశారు మీరు. అండ్ దట్ ఈస్ వై ఆల్ దిస్ కాన్ఫ్లిక్ట్ రూట్ కాజ్. మనం ఇవాళ సింప్టమాటిక్. సర్టన్లీ వీ హావ్ టు డిబేట్ ఆన్ దిస్ సార్. అగైన్ టైం కూడా పూర్తిగా వస్తుంది. ఒకసారి శేషాద్రిరావు గారి దగ్గర వెళ్దాం. కైండ్లీ కంక్లూడ్ సార్ శేషాద్రిరావు గారు.
ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనండి ఇప్పుడు కూడా అమెరికా హై హ్యాండెడ్నెస్ అనేది ప్రస్ఫుటంగా కనపడతా ఉంటుంది. అయితే అవుట్ ఆఫ్ ద వే ఇన్ ఏ రాంగ్ వే వెళ్ళినా కూడా మైట్ ఈజ్ రైట్ అనే మైట్ ఈజ్ రైట్ అనే నానుడు ఉంది కదా, ఆ ప్రకారం మరో చాయిస్ లేకుండా అందరూ కొడుతున్నారు. ఇది ఎప్పటికైనా ప్రపంచ మనుగడకే ప్రమాదం. ముఖ్యంగా ట్రంప్ లాంటి వాళ్ళు మధ్యలో వచ్చి వాళ్ళ పాలసీస్ ఆలోచనలు ఏంటంటే ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తే రాబోయే రోజుల్లో మరింత క్లిష్టమైన పరిస్థితులు చూస్తాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే విధంగా ట్రంప్ పద్ధతులు ఉంటున్నాయి. ఏదైనా కానీ ముందల గాలిలో మేడలు కట్టినట్టుగా చెప్పేస్తాడు. ఎంతవరకు అవుతుందా అది అనేది తర్వాత సంగతి. మొత్తానికి ప్రపంచాన్ని ఒక రకమైన సందిగ్ధంలో పడేయటానికి ట్రంప్ను మించిన మహానుభావుడు ఇంకోటి లేడని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఈ ట్రెండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా వికారమైన చేష్ట. దాని నుంచి ప్రపంచ దేశాలు బయటపడాలి అంటే భారతదేశం లాంటి విదేశీ వ్యవహారాల పద్ధతులు ఉంటే, అంటే తటస్థం అనేది కనపడుతూ ఉంటుంది. తప్పకుండా ఒకనాటికి ప్రపంచ దేశాలు మన పందానే రావాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వలస అనేది ప్రపంచ దేశాల్లో అవకాశాలను బట్టి అమెరికా పోతుంటే అక్కడ వీళ్ళకి వచ్చేటువంటి సపోర్ట్ దాన్ని చూసుకుని ట్రంప్ ఏంటంటే ప్రపంచ దేశాలు మా మీద ఆధారపడుతున్నాయి, మేము కనుక లేకపోతే అసలు ఈ ప్రపంచానికి మరో మార్గం లేదు, ప్రతిదీ మేమే సమకూర్చుతున్నాము అనేటువంటి రాంగ్ నోషన్లో ఉన్నాడు. ఇవన్నీ కూడా త్వరలో తొలగిపోతాయి. కారణం ఏంటంటే ట్రంప్ ఏమి పర్మనెంట్ ఏం కాదు. అక్కడ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అతి పెద్ద దీర్ఘకాలం ఏం కాదు. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ట్రంప్ పోయిన తర్వాత మళ్ళా ప్రపంచ పరిస్థితులు ఆలోచన విధానం ముందున్న పద్ధతిలోకి రాక తప్పదు. అది ఎప్పటికైనా కానీ మనం ఆ రకమైన ఆలోచనలతో ఉంటూ ఈ ప్రపంచ దేశాల సహకారం తర్వాత అందరూ కూడా సమ్ కైండ్ ఆఫ్ పాలసీస్లో ముందుకు వెళ్ళాలి. ఇంతకు ముందులో సార్ చెప్పారు యుఎన్ఓని ఏ రకంగా నిర్వీర్యం చేసేసాడు అని. మరి యుఎన్ఓని నిర్వీర్యం చేయటం ఒక సంగతి అయితే, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవాళ పూర్తిగా మెంబర్షిప్ నుంచి తప్పించుకున్నాను అంటున్నాడు, నేను తప్పుకున్నాను అంటున్నాడు. అంటే ఏంటంటే ట్రంప్ ఆడింది ఆట పాడింది పాట. అది కొంతకాలం ఏంటంటే చూస్తూ ఉంటారు. ఇప్పటికీ శృతి మించలేదు. ఎప్పటికైనా కానీ ప్రపంచ దేశాల కోఆపరేషన్ లేకుండా ప్రపంచంలో ఏ దేశం రైట్. శేషాద్రిరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం కూడా అయిపోయింది. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ఇదే ప్యానల్తో కూర్చొని మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్. చరిత్ర తెలుసుకోవాలి. చరిత్రలో ఒక పుట మనం చదవటం మర్చిపోయి